బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగినట్లుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలని సూచించారు సీఎం చంద్రబాబు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలని సూచించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలన్న సీఎం చంద్రబాబు రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలని పేర్కొన్నారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించమని ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్ ఫోర్స్ సిద్ధం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.